రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది. రివ్యూయర్లకు ఆ సినిమా ఎక్కలేదు కానీ మాస్ ప్రేక్షకులు మాత్రం సినిమాను హిట్ చేశారు. పూరి, రామ్ కెరియర్లో ఈ స్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీశారు. డబుల్ స్మార్ట్ అంటూ రామ్, పూరి మళ్లీ ఆడియన్స్ ముందుకొచ్చారు. పూరి జగన్నాథ్ లైగర్తో పాతాళంకి పడిపోయారు. అలా పడిపోవడం, ఆకాశమంత ఎత్తుకు ఎదగడం పూరికి కొత్త కాదు. రామ్, పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అని తీశారు. ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియన్స్ కి బాగానే ఎక్కేసింది. మరి ఈ డబుల్ స్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందా? పూరి, రామ్ కి మళ్లీ బ్లాక్ బస్టర్ వస్తుందా? నిర్మాతగా చార్మి దశ తిరుగుతుందా అన్నది చూద్దాం. కథ: బిగ్ బుల్ సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో 3 నెలల్లో చనిపోతాను అని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరిక ఉండడం, బిగ్ గోల్తో బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేనికి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమరీస్ జొప్పించాలని, ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్లీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగును దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జన్నత్, కావ్య తాపర్ కూడా ఇస్మార్ట్ శంకర్తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెప్తూ ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్ కు మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలేంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలు ఏంటి? బిగ్ బుల్ ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? ఈ కథలో జన్నత్ పాత్ర ఏంటి? పోచమ్మ, ఝాన్సీ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరకు ఏం జరుగుతుంది అన్నది తెరపై చూడాల్సిందే. పూరి ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడన్న సంగతి తెలిసిందే. సరైన హిట్ కొట్టేందుకు చాలానే ప్రయత్నిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కి ఎక్కడంతో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది. కానీ ఆ సినిమా కూడా లెక్కలేనన్ని విమర్శలను ఎదుర్కొంది. కానీ చివరకు మాస్ ఆడియన్స్ పుణ్యమాని హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత లైగర్ అంటూ పూరి చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్లీ రామ్తో డబుల్ స్మార్ట్ అని తీశాడు. ఇస్మార్ట్ శంకర్ లక్తో గట్టెక్కిందంటే మళ్లీ డబుల్ స్మార్ట్ అని పూరి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ డబుల్ స్మార్ట్ మాత్రం ఏ కోణంలోనూ పూరి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా అలీ చేత చేయించిన బోకా అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది. అలీని అలా ప్రేక్షకులు చూడలేకపోతారు. 1-2 సార్లు అంటే బాగుంటుందేమో కానీ పదే పదే తెరపై కనిపించడంతో విసుగొస్తుంది. ఆ ట్రాక్ ఏ ఒక్క చోట కూడా నవ్వించదు. తన రైటింగ్ ఎంత పడిపోయింది, ఎంత సిల్లీగా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రాక్ ఒక్కటి చాలనిపిస్తోంది. ఈ సినిమాని మాత్రం రా ఏజెన్సీకి గాని, అందులో పనిచేసిన వారికి అస్సలు చూపించకూడదు. రా చీఫ్, రా ఉద్యోగులు అంత సిల్లీగా ఉంటారా అని అనిపించేలా పూరి సయాజీ షిండే పాత్రను డిజైన్ చేశారు. అసలు ఈ సినిమాకు మదర్ సెంటిమెంటును అద్దే ప్రయత్నం చేశారు. కానీ ఏ కోసానా కూడా మదర్ సెంటిమెంట్ బేస్డ్ సినిమాగా అనిపించదు. పైగా అది సెంటిమెంట్ అని ఎక్కడా కూడా అనిపించదు. ఇవన్నీ చాలవనుకుంటూ ఉంటే చివరగా ప్రగతి పాత్రతో పూరి విసిగించాడు. ప్రస్తుతం ఆమెకు ఉన్న ఇమేజేమో కానీ ప్రగతి నటనను చూసినా, ఆమెను తెరపై చూసినా జనాలు తల పట్టుకోవడం గ్యారెంటీ. ఆమె డైలాగ్స్ చెప్తుంటే ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అన్నట్లుగా కనిపిస్తోంది. పూరి సరైన కథను కానీ, కథనాన్ని కూడా రాసుకోలేదు. ఏదో హడావుడిగా చుట్టేసినట్లుగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి కూడా కథ ఏమీ ఉండదనిపిస్తుంది. నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియా అంతర్యుద్ధం, కల్లోలాలు సృష్టించడం అనే థాట్ ఎలా వచ్చిందో పూరీకే తెలియాలి. అసలు లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి ఎంత కసితో సినిమా తీసి ఉంటాడా అని అనుకుని ఆశగా చూసే అభిమానులకు మళ్లీ నిరాశే కలుగుతుందేమో. కనీసం పాటలు కూడా ఇస్మార్ట్ శంకర్ రేంజ్లో క్లిక్ అవ్వలేదు. ఇస్మార్ట్కి ఇది కంటిన్యూ తీసినట్టా, కేవలం క్యారెక్టర్ను తీసుకుని కొత్త కథ అల్లినట్టా అన్నది కూడా అర్థం కాదు. కంటిన్యూగా సీక్వెల్ తీశాడని అనుకుంటే అందులోని పాత్రలు, హీరోయిన్లు ఇందులో కనిపించరు. అయినా ఇలాంటి లాజిక్స్ అడిగితే కష్టం అని అనుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఆడియన్స్ ఎందుకు వేస్తారు? వాళ్లకి కావలసింది 4 ఫైట్లు, ఓ ఐటమ్ సాంగ్, ఓ రొమాంటిక్ సాంగ్, 10 మాస్ డైలాగ్స్ చాలు కదా అని అనుకుంటే వారికి డబుల్ స్మార్ట్ ఎక్కుతుందేమో. డబుల్ స్మార్ట్ విషయంలో రామ్ ఎనర్జీ మెచ్చుకోవచ్చు. మళ్లీ అదే యాసలో రామ్ తెలంగాణ భాషను కీమా కొట్టేశాడు. పూరి కొట్టించేశాడు. కావ్య తాపర్ను హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్లకు కూడా వాడుకున్నట్లుగా అనిపిస్తుంది. సంజయ్ దత్ ఉన్న చోట నుంచి సరిగ్గా కదల్లేక కష్టపడ్డట్టుగా అనిపిస్తుంది. సయాజీ షిండే పాత్రను చూస్తే నవ్వొస్తుంది. ఇతను రా హెడ్డా అని అనుమానం వస్తుంది. గెటప్ శ్రీను ఓకే అనిపిస్తాడు. టెంపో వంశీ 3-4 సీన్లలో మెప్పిస్తాడు. గుర్బానీ పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. మకరన్ దేశ్ పాండేకు సరైన క్యారెక్టర్ పడలేదు అనిపిస్తుంది.
పూరి టెక్నికల్ గా బాగానే అనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల బాగానే ఉంటాయి. చాలా చోట్ల బీప్లు వేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. తెరపై సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. మాస్ సెంటర్లో పాటలకు విజువల్స్ పడతాయి. కెమెరా పనితనం బాగుంటుంది. కొన్ని చోట్ల పూరికి వర్మ పూనినట్లుగా అనిపిస్తుంది. నిర్మాణపరంగా భారీగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి పైసా వసూలవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాలం కలిసి వస్తే మాస్ ఆడియన్స్ మళ్లీ ఆదరిస్తే డబుల్ స్మార్ట్ గట్టెక్కుతుందేమో.